నర్మద బాధపడుతూ ఉంటే సాగర్ ఇక నేను ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొడతాను అని అంటూ ఉంటే నర్మద షాకే చూస్తూ ఉంటుంది. నేను జాబ్ కొట్టి నిన్ను మీ పుట్టింటికి దగ్గర చేస్తాను అని సాగర్ ఖచ్చితంగా చెప్పేసరికి నర్మద చాలా సంతోషపడిపోతూ సాగర్ని హక్ చేసుకుని బాధపడిపోతూ ఉంటే సాగర్ నర్మదను ఓదారుస్తూ ఉంటాడు. వల్లి ఇదంతా కూడా చాటుగా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండుంటుంది. అదేంటో నేను తెలుసుకోవాలి అని వల్లి అనుకుంటూ ఉంటుంది. గదిలో చందు ఇక డబ్బులు ఎలా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. 1,00,000 ఉన్నాయి, ఇంకొక 1,00,000 ఎలా చేయాలి? ధీరజ్ చేస్తాను అని చెప్పాడు, ఖచ్చితంగా వాడు మాట నిలబెట్టుకుంటాడు అని ఇక ఆ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో వల్లి అక్కడికి వచ్చి బావా భోజనానికి రా, టేబుల్ మీద అన్ని సిద్ధంగా ఉన్నాయి, పద కలిసి భోంచేద్దాం అని చందు చేపట్టుకొని లాగుతూ ఉంటే నాకొద్దు అని చందు అంటూ ఉంటాడు. ఏంటి బా ఏమైంది? నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే చెప్పాను కదా ఆకలిస్తే నువ్వు వెళ్ళి తిను అని చందు కోపంగా అనేసరికి ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? పెళ్ళిన దగ్గర నుంచి నువ్వు తిన్నాకే కదా నేను తిన్నాను అని వల్లి అంటూ ఉంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంటి బావా అని వల్లి అంటూ ఉంటే నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావా? నువ్వు చాలా మారిపోయావు కదా అని చందు అంటూ ఉంటే ఏంటి నేను మారిపోయానా అని వల్లి అంటూ ఉంటుంది. అవును, నువ్వు నన్ను మోసం చేశావు. మీ అమ్మ నాన్న వచ్చి చెప్పేంత వరకు కూడా ఆస్తులు పోయిన విషయం నాకు చెప్పలేదు, నన్ను మోసం చేశావు అని అంటూ ఉంటే నిజంగా నాకు తెలియదు బావా, నాకు ఇప్పుడే తెలిసింది అని వల్లి ప్రమాణం చేయబోతూ ఉంటే వద్దు, నీ దొంగ ఓట్లు నాకు వద్దు అని చందు చాలా కోపంగా అంటూ ఉంటాడు. రేపు సేట్జికి డబ్బులు ఇవ్వాలి, ఆ 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? రేపటిలోగా నేను డబ్బులు ఇవ్వకపోతే ఆ సేట్జీ ఇంటికొచ్చి కూర్చుంటాడు, నాన్నకి విషయం తెలిసిపోతుంది, నాన్న ముందన్న పరువు పోతుంది, నేను ఇక చావడమే దిక్కు అనేసరికి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. బావా అని గట్టిగా చందుని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటే చందు మాత్రం వల్లిని తోసేసి ఇక నాకు ఇంకొక మార్గం లేదు అని చాలా కోపంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరందరూ కూడా నన్ను మోసం చేశారు అని చందు అన్న మాటలన్నీ కూడా వల్లి గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ప్రేమ ఇక ఆ ఫొటోస్ గురించి ధీరజ్కి చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉండిపోతూ ఉంటుంది.